యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం చేసి అనేకమైన విషయాలను ప్రజలకు బోధించిన తర్వాత ఆయన ప్రజలను బాగు చేశాడు. శరీరంలో వ్యాధులతో బాధించబడుతున్న ప్రజలను ఆయన స్వస్థపరిచాడు. ప్రభువు అనారోగ్యంతో అల్లాడిపోతున్న ప్రజలను బాగు చేశాడు. ప్రజలు ప్రభువు తమను తాకాలని కోరుకున్నారు. యేసు ప్రభువు వ్యాధులతో ఉన్న ప్రజలను ముట్టినా వారు ప్రభువును తాకినా స్వస్థపరచబడ్డారు. యేసు ప్రభువు మాట వింటూనే అపవిత్రాత్మలు ప్రజలను విడిచి వెళ్ళాయి. మన బలహీనతలను ప్రభువు ఆయన తీసుకొని మన రోగములను ఆయన తన మీద భరించడానికి ప్రభువు పరలోకం నుంచి మన కొరకు వచ్చాడు. యేసు ప్రభువు నామంలో శక్తి ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన తాకినప్పుడు స్వస్థత కలుగుతుంది. శిలువ మీద సమస్త మనుషుల కొరకు వారికి బదులుగా పాపప్రాయశ్చిత్తమైన ప్రభు యొక్క గాయాల ద్వారా మనకు సంపూర్ణమైన స్వస్థత ఉంది. మరణించి తిరిగి జీవంతో పునరుద్ధానుడైన యేసు ప్రభు ద్వారా మనకు సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యము, నిత్య జీవము కలుగుతాయి. ప్రభువు మిమ్మల్ని స్వస్థపరిచి దీవించునుగాక. ఆమెన్.